తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి. అమ్మా నమస్కారం. నమస్కారం. ఏమిటో బాజా భజంత్రులు హడావుడి ఊరేగింప? ఊరేగింపు కాదండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాం. అలా లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే నువ్వు చెప్పరా బాబాయ్? చెప్పారా బాయ్? చెప్పానా? అదండి, అది ఎవరు అది అలవాటైన పని అయితే ఫటాఫట్ ధనాధన్ తేలిపోయేది, కానీ ఇది మాకు అలవాటు లేని పని కదరా. అసలు ఈ విషయం పెద్దోళ్ళ ద్వారా మాట్లాడదాం అనుకున్నామండి. పెద్దోళ్ళు మరి చిన్నది కదండి, అయినా మన అవసరం తొందర వాళ్ళకే ఉంటుందండి. తొందర ఏమిటిది? తొందరపడకండి మావయ్య గారు. మనం పెద్ద మనుషులం, సమస్యల్ని శాంతంగా పరిష్కరించుకోవాలి. మనం కూడా చిన్నపిల్లలాగా తొందరపడడం మంచిది కాదు. నువ్వు చెప్పారా బాబాయ్? చూడండి, అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. ఇక అబ్బాయి గురించి అంటారా? మావాడని చెప్పుకోవడం కాదు కానీ ఈ చుట్టుప్రక్కల 6 జిల్లాలకి ఛాలెంజ్ మంచివాడు మావాడు. ఎస్ సార్, నోట్లో వేరు పెట్టే డోక్కుంటారు తప్ప కొరకడు. ఉభయలు ఇష్టపడ్డారు కనుక పెద్దలుగా మనం తలాస్తూ ఉండడం మంచిది. ఇక కట్న కానుకల విషయం అంటారా, అది మీ ఇష్టం. డేవిడ్ గారు, మా రఘుకి మీ చెల్లె కరుణానిచ్చి పెళ్లి ఎంత ధైర్యమే నీకు? ఆ కుర్ర కుంకల్ని మంటికి రప్పిస్తావా? నిన్నేం చేసిన పాపం లేదే. నన్ను చూస్తేనే సింహాన్ని చూసిన లేడి పిల్లల్లా పరిగెత్తే ఆ కుర్ర కుంకలు నా ఇంటికొచ్చి నా ఎదుట నిలబడి నా చెల్లెలు అడుగుతారా? ఇదంతా నువ్వు తెలుసుకోదు. పాపిష్టిదానా, 10 మందిలో నా పొరుగు ప్రతిష్టని బజారుకెక్కిస్తావా? నీకు నడక నేర్పానే, నువ్వు మోజుపడ్డావని ఆటాపాటా నేర్పించాను. నిన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశానే, దానికి ప్రతిఫలంగా నువ్వు చేసిన ఘనకార్యమిదా? అలగా జనం ముందు నన్ను తలెత్తుకోలేకుండా చేస్తావా? అసలు వాడికి నీకున్న సంబంధం ఏమిటి? ఆఫ్టర్ ఆల్ వాడి తాహత ఏమిటి, మన తాహత ఏమిటి? వాడెవడే, మనమెవరు? చెప్పవే. ఇక మీద వాడిని ఎప్పుడైనా కలుస్తావా? వాడితో మాట్లాడతావా? చెప్పవే, 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 చెప్పు. చెప్పవే. నేనెంత గిచ్చుకుంటున్నా బెల్లం కుట్టిన రాయిలా నోరమే. సమాధానం చెప్పు. ఆగండి, అసలు తప్పంతా మీది. ఆదిలోనే అమ్మాయిని అదుపులో పెట్టుంటే ఈవేళ ఈ ఇంట్లో ఇన్ని కన్నీళ్లు ఖర్చు ఉండేవే కావు. జమా ఖర్చుల గురించి మాట్లాడడానికి ఇదే సమయం. ఈ రోజు నుంచి కరుణ గడప దాటి కాలు బయట పెట్టిందో నీ కాళ్ళు నరికేస్తాను.
మీ అన్నయ్య నిన్ను గొడ్డును బాదినట్టు బాదినా పులక్కండా పలక్కండా నల్లరాయిలా ఉండిపోయావు. అసలు ఏమిటి ఉద్దేశం? దెబ్బలు తగిలేటప్పుడు అమ్మని తలుచుకుంటే ఏడుపు వచ్చేది. కానీ నేను నా రఘుని తలుచుకున్నాను. ఎంతో సంతోషంగా అనిపించింది. ఆ దరిద్రుడిని మర్చిపోమని ఇన్ని దెబ్బలు కొట్టింది. నువ్వు ఇంకా ఇలాగే వాగుతూ ఉంటే మీ అన్నయ్య మిమ్మల్ని ఇద్దరిని చంపి సముద్రంలో పారేస్తారు. చంపని వదిన, కాల్చి మసి చేసి సముద్రంలో కలిపేయని. అప్పుడు ఆ హద్దు లేని సముద్రమే మాకిల్లవుతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవునొదినా, పిచ్చిదాన్ని, ప్రేమ పిచ్చిదాన్ని. మీరు పెద్దవాళ్ల చేతుల్లో పావులు. నీ పెళ్లికి ముందు నీ మెళ్ళో ఎన్ని కాసులు బంగారం ఉందా అని మా నాన్న చూశాడు. మాకెంత ఐశ్వర్యం ఉందా అని మీ నాన్న చూశాడు. మీరు ఆస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు. మేము మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం. ఊరుకున్నావే వదినా. నీ వాటా దెబ్బలు నువ్వు కొట్టు. కొట్టినా కోసేసినా సరే రఘు రఘు అంటూనే చేస్తాను. అమ్మగారు, ఇదిగోనమ్మా కోడి. చాలా తిరిగి తిరిగి అట్టుకొచ్చానమ్మా. కోటయ్య, ఏంటమ్మా? ఈ కోడిని కొంచెం కోసి చెల్లు. పరగడుపుతో ఎండను పడి తిరిగి వచ్చాను కదమ్మా. తల తిరుగుతోంది. గుక్కిడి గంజి తాగిన తర్వాత కోస్తానమ్మా. కోటయ్య, ఏంటమ్మగారు? గంజెందుకురా? వేడివేడిగా అన్నం పెడతాను. ఈ కోడిని కొంచెం కోసి చెల్లు. అయ్యయ్యో, పరగడుపుతో ఏడనం తింటే కడుపులో తెములుద్దమ్మా. సద్దనం అయితేనే చల్లగా ఉంటది. ఇప్పుడే వచ్చేస్తానమ్మా. కోటయ్య, ఏంటమ్మగారు? లోపల పులుసు మరుగుతోందిరా. లోపల పులుసు మరుగుతోంది. నువ్వు బజారుకెళ్ళి ఓ అరకిలో పసుపు పట్రా. కోటయ్య, మళ్ళీ అటెక్కడికి రా. బజార్ ఎడితే తనకేదో తెచ్చి పెట్టమందమ్మా మా ఇంటిది. అడిగి వద్దామని. దానికి ఏమైనా కావాల్సి ఉంటే మన ఇంట్లో తీసుకుంటుంది. నువ్వు అర్జెంట్ వెళ్ళి పసుపు తీసుకురా. పులుసు మరిగిపోతుందని చెప్పానా?
ఎక్కడికి రా? మడుసులుండే చోటకి. ఎక్కడికైనా పో, నీకు దానికి కూలి. ఎన్నాళ్ళు నమ్మకంగా పనిచేసినందుకు మంచి కూలీ ఎక్కింది బాబు. ఈ కూలి దక్కాల్సింది నాకు కాదు బాబు, ఆ అమ్మకి. ఎందుకంటే కాళ్ళు నొప్పులు పుట్టేలా కాపలా కాసింది కదూ, అందుకు. ఏ భర్త ఏ భార్య కూడా సంపాదించి పెట్టలేని గౌరవ ప్రతిష్టలను నాకు మీరు సంపాదించి పెట్టారండి. జన్మ జన్మలకు నేను మీ భార్యగా పుట్టాలని కోరుకుంటున్నానండి. ఎందుకలా చూస్తున్నారు? ఈ రంకుకి నా బొంకుకి ఒక వెల కట్టి కూలిచ్చాడా కోటిగాడు? మీరెంత పోలిస్తారు నాకు? పశువుల కంటే హీరోయిన్ మీరు ఓ మనిషేనా? చెప్పండి 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 చెప్పండి. మీరా గుడిసె గుమ్మంలో అడుగు పెట్టినప్పుడే మీ చొక్కా పట్టుకుని ఆపుంటే నాకీ నింద వచ్చుండేదే కాదు. ఆ పని చేశాను ఇన్నాళ్ళు. భర్తన్న గౌరవంతోనే ఆ గుడిసె కాపలా కాస్తూ నిలబడ్డాను. ఒక్క క్షణం ఆలోచించండి. నేను నిలబడ్డ స్థానంలో మీరుండి ఆ గుడిసె లోపల నేనుండుంటే రంకుతనం అంటగట్టి మక్కలెరగతని బయటికి తరిమేసేవాడినే. నువ్వు నా ఇంటికి వచ్చింది వండి పెట్టడానికే, ఉపదేశాలు చేయడానికి కాదు. నేను మగాడినే, లక్ష్య చేస్తాను, నా ఇష్టం చేటు ప్రవర్తిస్తాను. నీకిష్టం అయితే నోరు మూసుకొని ఇంట్లో పడుండు, లేకపోతే మూట మూల సర్దుకొని బయలుదేరు. మీరు ఆస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు. మేము మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం. గొప్ప వ్యాపారివయ్యా నువ్వు. బతికే ఓ వ్యాపారం నీకు. మన పెళ్లి అనే వ్యాపారంలో నువ్వు లాభం సంపాదించావు, నేను నష్టపోయాను, కష్టాల పాలయ్యాను. మీరందరూ ఇళ్లలో దెబ్బలు తిన్నారా? చూడరా, ఇదంతా నీ వల్ల అయిందిరా. సారీరా. ప్రేమ ప్రేమ నువ్వు తలబాదుకోవడమే కానీ అందులో ఒక ఆవు గింజంతనా సీతాకోక చిలక ఉందట్రా. ఒరే, అలా అనుకురా. కరుణ సంగతి మీకు తెలీదు. ఆమె నా కోసం ప్రాణమైనా ఇస్తుందిరా. ప్రాణాలు ఎవరికి కావాలరా? రేపు సాయంకాలం 5 గంటలకి దత్తుడి గారి తోట దగ్గరికి రమ్మను, అప్పుడు చూద్దాం. వస్తే ఆ అమ్మాయికి నీ మీద నిజమైన ప్రేమ ఉన్నట్టేరా. రే, కబురు అందితే తప్పకుండా వస్తుందిరా. అప్పుడు మా అన్నదని నీకుంటారు అబ్బాయి. అవునరా, కోతి కొమ్మ చాట్లలోనూ కొబ్బరికాయ పంచుకోవడంలో కాదురా, కష్ట సుఖాల్లో కూడా అందరం కలిసికట్టుగానే ఉండాలి. కబురందే ఉపాయం ఏమిటో పాలు పోవడం లేదురా. ఆ ఉపాయం ఏదో బాబాయ్ గారే చెప్పాలరా. ఇంటికాడా చిన్న డబ్బులకి ఉపాయంగా పోయిండ్రా అబ్బాయి. శ్రీనివాస హోటల్కి వెళ్ళి స్ట్రాంగ్ టీ కొడితే ఉపాయం అదే పుట్టుకొస్తుంది. పదండి పదండి. ఏమిటి ఆ బనీన్ గాని నాదిగానా? కాదు బాబు, కరణం గారు అల్లుడిది. మరి పంచం బాలేవారు బాబు, పోయిన పండక్కి మా అత్తారు పెట్టారండి. బట్టలు గారు కట్టుకొచ్చాం, బజార్లో కానీ కట్టుకోమనా? ఈ తమరయ్య గారు బాబు, డేవిడ్ దొరగారి.
సరే సరే తొందరగా తీసుకురా. అలాగే బాబు. నమస్కారం అండి మహారాజు గారు. నమస్కారం. ఏటి బాబు ఏళాకోళం చాకల ముండా కొడుకునట్టుకుని? వేళాకోళం కాదయ్యా, మా వాడికి జన్మజన్మల రహస్యం తెలుసు. కిందటి జన్మలో నువ్వు బాలనాగమ్మ కథలో పులి మహారాజు అట. నానే పులి మహారాజా? నా నప్పలమ్మ కొడుకునండి పులి మాంగారా, నా తిప్పడు మా రాజునండి పులి మాంగారా. బాబు అంతకు ముందు జన్మలో ఏంటి బాబు? అంతకు ముందు జన్మలో చూసి చెప్పానా? చూసి చెప్పాను. చూసి చెప్తావా? చూసి చెప్పడం ఏంటి బాబు? అదే బాబు, జాతకం జాతకం. ఏటి బాబు అంతకు ముందు జన్మలో? చూసి చెప్తాడు ఉండవయ్యా. ఏటి బాబు చూసి చెప్పేది? జాతకం జాతకం జాతకం. చెప్పండి బాబు, ఏటి అంతకు ముందు జన్మలో? సరిగా చూస్తాడు ఉండవయ్యా. అంతకు ముందు జన్మలో ఏటి బాబు? చాకలింటి గాడిదోట. అయ్యి బాబు అదేటి బాబు? అదంతా అబ్బాయి. దయచే, దయచే. పద పద పులి మహారాజు, పులి మహారాజు. 14 అండి, 15, 16, 17, 18, 19, 20, 21. 21 ఈ రేవు బాపుతండి. ఆ 3 జాకెట్లు పాత రేవు బాపుతండి. మొత్తం 24 శాలితీను నెక్ చూసుకోండి. వస్తానండి. మాసిన గొడ్లకు రేపు వస్తానండి. సెలవు. కరుణ, ఇవాళ ఆదివారం చర్చికి వెళదాం. నీ బట్టలు వేసుకో. నాకొద్దు. వేసుకోమంటున్నానా? గడప దాటకూడదని ఆర్డర్ వేశారు. బట్టలనే నాకు ఇష్టమైన వేసుకోనివరా? నాకు అక్కర్లేదు, వీటితోనే వస్తాను. అంతా నీ మంచి కోరే చెప్తున్నాను, వేసుకో. నా మంచి కోరేవాళ్ళు ఈ ఇంట్లో ఉన్నారా? చాలా ఆశ్చర్యంగా ఉందే. ఆశ్చర్యం ఏమిటో జాకెట్ వేసుకున్న తర్వాత తెలుస్తుంది. వేసుకో. కరుణ, మీ అన్నయ్య ఒక అగ్నిగుండం. నేనే పాపం చేయకుండానే నా జీవితం కాల్చి బోడి చేశాడు. కానీ నిన్నైనా అగ్నికి ఆహుతి కాకుండా కాపాడుకుంటానమ్మా. కరుణ, నా లెటర్ అందిందా? చిన్నగా ఉండి అయ్యో, కంగారు పడకు. నేను ఇప్పుడు ఆమె సాయంతోనే రాగలిగాను. నేను గడప దాటితే మా అన్నయ్య ఆవిడ కాళ్ళు నడుపుతానన్నాడు. అయినా సరే ఆవిడ సాయపడింది. ఈ లోకంలో మన ప్రేమను ఆమోదించేవాళ్ళు, ఆశీర్వదించేవాళ్ళు ఎవ్వరూ ఉండరనుకున్నాను. చివరికి మనల్ని కలిపేది పాపం. రఘు, వేరే ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడినావు? ఏదో ఒకటి. కరుణ.
అదే మాట అదే మాట, అదే మంత్రం. ఏరా ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు? అబ్బే ఏమైందండి సరదాగలగా ఏమండి?